అందరికి నమస్తే. జై శ్రీరామ్. బండి సంజయ్ అన్న హిందుత్వం గురించి, హిందువుల గురించి బాగా మాట్లాడతారు కదా. మరి ఒక హిందూ మహిళకి అన్యాయం జరిగితే అది ఫ్యాబ్రికేటెడ్ కేసు, అది నిజం కాదు, నా కొడుకు నిప్పు, నా కొడుకు కడిగిన ముత్యం అని మాట్లాడుతున్నావు నువ్వు. మరి నీకు ఇమానాలు ప్రమాణాలు అంటే ఇష్టం కదా. ఏదైనా కూడా ఇమానం చేద్దామా, తడి బట్టలతోటి గుళ్ళకి పోదామా, చేద్దామని అంటావు. మరి నిజంగా నీ కొడుకు కడిగిన ముత్యమే అయితే అదే నీకు ఫేవరెట్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి నువ్వు తడి బట్టలతో వచ్చి నా కొడుకు పోక్సో కేసు నా కొడుకు మీద పెట్టింది అన్యాయం, నా కొడుకు ప్రమేయం ఏం లేదు అని చెప్పే దమ్ము ధైర్యం నీకు లేదా? మరి ఎందుకు చేస్తలేవు ప్రమాణం? అంటే ప్రమాణాలు చేస్తావు కదా. మరి వాళ్ళు ఎందుకు ప్రమాణం చేస్తలేవు? నీ కొడుకు అబ్స్కాండ్ అయ్యిందని చెప్తారు కదా, అలా నీ ప్రమేయం లేదని ప్రమాణం చెయ్యి, ఇమానం చెయ్యి. రేపు తడి బట్టలతో రా భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వచ్చి, భాగ్యలక్ష్మి టెంపుల్లో నా కొడుకు బండి భగీరథు, నేను బండి సంజయ్ని, దేశం కోసం ధర్మం కోసం న్యాయమే మాట్లాడతాం, న్యాయంగానే ఉంటాం. ఇది చేసింది మా కొడుకు ప్రమేయం ఏం లేదు, మా కొడుకు నిప్పు కడిగిన ముత్యమని చెప్పే ధైర్యం ఎందుకు లేదు? ఈ దోస్తి లోపాయికార ఒప్పందం దోస్తి మంచిగా నడుస్తుంది రేవంత్ రెడ్డికి. నీకు కేటీఆర్ దగ్గినా, కేసీఆర్ దగ్గినా, హరీష్ రావు తుమ్మినా వీళ్ళు ఇట్లా తగ్గిరు అట్లా తగ్గిరు అని మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడతలేరు? లోపాయికార ఒప్పందమే కదా.